హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కుష్మాధవ్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఇవాళ వచ్చేసి అమ్మ పప్పు చెక్కలు చేస్తుంది. అంటే కొంతమంది పప్పు చెక్కలు అంటారు, చెక్కలు అంటారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుచుకుంటారు. మేమేమో కారం బిళ్ళలు అంటాము. ఇంకా ఈ పిండి వచ్చేసి 2 kgs ఉంది. 3 టేబుల్ స్పూన్స్ కారం, 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకుంది. ఇంకా ఇది ఆన్లైన్లో తీసుకుందమ్మ. జాడీలు చాలా బాగున్నాయి. 4 ఏమో తీసుకుంది, 2 ఏమో పచ్చళ్ళు వేసింది. ఇంకా రెండిట్లో ఒక దాంట్లో రాక్ సాల్ట్ వేసింది, ఒక దాంట్లోనేమో కారం వేసుకొని ఉంది. ఇందులో పల్లీలు 100 గ్రాములు శనగపప్పు వేసుకుంది. ఇంకా కరివేపాకు ఒక కట్ట కరివేపాకు వేసుకుంది, ఫ్రెష్. ఓన్లీ ఎల్లిపాయ పేస్టా, అల్లం కాదా? అల్లం వేసుకోవద్దా? ఓన్లీ వెల్లుల్లి. ఇప్పుడు శనగపప్పు యాడ్ చేసుకుంది. 100 గ్రామ్స్ ఉంది శనగపప్పు. ఇవన్నీ మంచిగా ఎక్కువ వేసుకుంటే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా మంచిగా ఉంటుంది. ఇంకా మా నీరు ఏం చేస్తున్నాడో చూడండి, ఎట్లా అయిందో ఇల్లంతా. ఇంకా వీడి అల్లరి ఎట్లా ఉంటుందంటే, ఈ విండోల నుంచి కిందికి వేసిండు, అవన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్ళి కింద పడ్డాయి. చూపిస్తాను మీకు, చూడండి జూమ్ చేసి. ఒక 5-6 వెల్లుల్లి మొత్తం కింద పడేసిండు. ఇంకా ఇక్కడ అమ్మ నూనె వేడి చేసి వేసుకుంటుంది. కొంచెం బటర్ వేసుకున్న వాళ్ళు బటర్ వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇంక ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు హాట్ వాటర్ వేసుకుంటూ మెల్లిగా కలుపుకుంటూ ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంత వేడిగా ఉందంటే ఇంకా ఈ పిండి కూడా ఆరిపోతుంది అని చెప్పి తడి బట్ట వేసి పెట్టాము. ఇంకా స్టవ్ పెట్టుకున్నామని చెప్పి ఫ్యాన్ ఆఫ్ చేసాం, మంట సరిగ్గా రాదని. ఇంకా ఇది పూరి మేకర్ ఉంటుంది కదా, దాంట్లో ప్రెస్ చేసుకోవాలి. ఇంకా దీనికి కవర్ అంతా చుట్టేసి నేను అమ్మకి ప్రెస్ చేసి ఇస్తుంటే అమ్మనేమో ఫ్రై చేసుకుంది. ఇవి చేయాలి అంటే ఇద్దరు ఉండాలి, ఇద్దరు ఉంటే తొందరగా అవుతుంది. ఒక్కరే చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇంక ఇవన్నీ చేస్తున్నాం కదా, మా నీరు ఎక్కడొచ్చి ఆయిల్ దగ్గరికి వస్తాడు అని చెప్పి ప్లాస్టిక్ బల్లి ఉంటాయి ఇక్కడ పెడితే పాపం వాడు ఇక్కడ రాలేదు, కార్లో కూర్చొని ఆడుకుంటున్నాడు. ఇంకేం సతాయించలేడు, కానీ కొన్ని ఇంకా అల్లరి ఉంటుంది కదా, చిన్న చిన్న అల్లరి, ఇంకా వాడిది కామన్ అది. ఇంక ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇంకా బయటికి వచ్చి చూస్తే ఫుల్ పెద్ద వర్షం పడుతుంది. అమ్మయ్య పడనివ్వని, ఇంకా చల్లగానే అవుతుంది అని అనుకున్నాము. సమ్మర్లో ఉన్నట్టుగానే చాలా హీట్ ఉంది. ఇంకా నా బ్యాగ్లో ఉన్నవన్నీ తీసి కిందేసి ఆడుతున్నాడు. ఏమన్నా ఆడుకొని మా పని అవుతుందని చెప్పి ఇంకా అవన్నీ వదిలేసాము. ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే చేయడం అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా మంచిగా వచ్చాయి, క్రిస్పీగా వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.